ఈ వెరైటీ వెరైటీ పళ్ళు ఉన్నాయి కదండి, ఇవి టేస్ట్ చూడాలని నాకు ఎప్పటి నుంచో ఉందండి. పోనీ ఎప్పుడు బయట తిరిగి ఎదవను నా ఊసి పక్కన పెడితే మా అమ్మ ఇంకా మా ఆవిడ ఉన్నారు కదండి, వాళ్ళిద్దరైతే ఇలాంటి పళ్ళు ఎప్పుడు తినలేదండి. అందుకే మెయిన్ వాళ్ళ కోసమే తీసుకోవాలని చెప్పేసి అన్ని కొంచెం వేసి తీసుకున్నానండి. వీళ్ళిద్దరైతే ఇదిగో ఇవి చూసి సరదా అయిపోయారండి. విడ్డూరం గుడ్డు పెట్టినట్టు నేను కూడా ఎప్పుడు తినలేదు కదండి, అందుకే దడదడా కోసేసి గబగబా తినేసానండి. ఎవరు ఎటు అనుకోపోతే ఒక నిజం చెప్తానండి, ఇదిగో విటమిన్స్ మినరల్స్ కోసం కాకుండా రుచి కోసం అయితే వీటికన్నా మన లోకల్లో దొరికే పళ్ళు ఉంటాయి కదండి, అవే సూపర్ అండి. సీతాఫలము, పనసపళ్ళు, మామిడి పళ్ళు, రాంబలము, సపోట పళ్ళు, జామ పళ్ళు, రేగు పళ్ళు, నేరడి పళ్ళు, పరింపళ్ళు, వాకపళ్ళు, జీడిపళ్ళు, అబ్బా ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే కుప్పలోనేయండి మన లోకల్లోన. నేనైతే ఒకసారి ట్రై చేద్దామని కొన్నాను కానీ మరి ఇంకెప్పుడు కొనండి. ఏదో తెచ్చానని మొహమాటంకి మా వాళ్ళు తినేశారు కానీ మా అమ్మ అయితే అబ్బా ఏటినాయి నీ పళ్ళు చింతపండులాగా పుల్ల రుడ్డునాయరా అన్నదండి. మేమందరము తినేసి మా నాన్నకి ఇవ్వకపోతే బాగోదనేసి ఇదిగో చిన్న చిన్న ముక్కలు కోసి ఇచ్చామండి. ఏమరా సొంతగా మీ నాన్నకి కొద్ది పెద్ద ముక్కలు ఇస్తే ఏట్రా నీకు పోయేకలమంటారా అంటే మా నాన్నకి షుగర్ ఉందండి, అందుకే ఎందుకు రిస్క్ అనేసి అన్ని చిన్న చిన్న ముక్కలు ఇచ్చామండి.